కలిగినది ఏ జంతువునైనా పట్టుకుని పూజించగలిగినది. అలాంటి సింహమే అడవిలో ఆహారం లేకుండా ఉండగలుగుతుందట. అడవిలో ఏ జంతువు దానికి తారసపడకుండా, వేటాడలేక, ఆహారం లేక, ఆకలితో ఏడుస్తూ ఉంటుందట సింహమైనా గాని. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు పొదువై ఉన్నదో ఆయన ఆకలితో అలమండించనీయడు, ఆయన రోగముతో చచ్చిపోనివాడు, ఆయన శోధనతో కృంగిపోనివాడు. ఆయనను నమ్మినటువంటి బిడ్డలను సురక్షితంగా ఆయన మీద ఆధారపడిన వారిని విడువక ఎడబాయక ఆయన అన్ని సమయాలలో అన్ని పరిస్థితులలో ఆయన ఆదరించి ఆదుకుని ఆశ్రయమును కల్పించేవాడు. కాబట్టి అడవిలో రాబోయేటువంటి సింహము ఆకలికి బాధపడుతూ ఉండేమో గాని ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో, ఆయనను ఎవరైతే విశ్వసిస్తారో, ఆయనను ఎవరైతే పూజిస్తారో, ఆయన మీద ఎవరైతే